హార్ట్ బీట్ స్కాన్ ఒక్క సెకండ్ లోనే వరల్డ్ క్లాస్ 640 స్లైడ్ సిటీ స్కాన్ ఇప్పుడు మీ విస్టా ఇమేజింగ్ బంజారా హిల్స్ లో. ఇదేంటమ్మా 3 మైళ్ళకి రూపాయి ఇవ్వాల్సింది మానేస్తారా? రూపాయి మహా ఎప్పుడైనా చూసావా? ఇది ఎవరిని అనుకున్నా? ఇంకొకడైతే దమ్ముడి అడగకుండా నోరు ముచ్చుకొని పోతాడు. బీదవాడి కదా అని బ్యాడిస్తుంటే ఏమిటా నీరు కూడా? అమ్మగారు రండమ్మా, రండమ్మా, చేయబట్టుందమ్మా. ఈ బేడ మీరే ఉంచుకుని రిక్షాలో కష్టపడి వచ్చినందుకు గాను ఇంకొక షేరు బఠానీని కొనుక్కుని బాగా ఊరి మా బట్టి రిక్షా వాళ్ళని చంపండి అమ్మా. ఏమిటా మాట్లాడు? ఏం లేదమ్మా. గోళ చూడండి ఇన్స్పెక్టర్ బాబు గారు, 3 మైళ్ళు రిక్షా మీద తిరిగి ఈ ముసలమ్మ దాటి డబ్బులు వచ్చింది. నీ పేరేంటి? రిక్షా రావుడు అంటారు బాబు. నువ్వు ఇప్పుడు ఎక్కడున్నావు తెలుసా? తెలుసు బాబు, పోలీస్ కమిషనర్ బాబు గారు ఇంటి ముందని. పోరా పిచ్చాడు, ఇచ్చింది ఏదో పుచ్చుకొని పో, లేకపోతే రోజు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. నీ కూలికి గౌరవానికి కూడా చెప్తావు. పోలీస్ కమిషనర్ గారి ఇంటి ముందే ఇంత ఘోరం జరుగుతుంటే తెలిస్తే వారు ఊరుకుంటారా? పోనీ చెప్పు. సాయంకాలం టీ పార్టీ జరుగుతుంది, నేను ఇన్విటేషన్ పంపుతానులే, అప్పుడు రా నాయన. నువ్వు ఇన్విటేషన్ పంపే రోజు వస్తుంది, నేను ఇంటికి వచ్చే రోజు కూడా వస్తుంది, అప్పుడే వస్తా. లేడీస్ అండ్ జెంటిల్మెన్, అసలు ఈ పార్టీలు అవి అంటే నాకు అంతగా ఇష్టం లేదు. కానీ మా అబ్బాయి అమ్మాయి ఇద్దరూ పట్టుబట్టు కూర్చున్నారు. సరే, నా మనసులోని మాటలు కొన్ని మీతో ముచ్చటించే అవకాశం కలుగుతుంది కదా అని ఒప్పుకున్నాను. ఆహ్వానించిన మా రాణికి, మా కుమారులకు, విచ్చేసిన మీకు నా కృతజ్ఞత. ప్రజలకు పోలీసుల మీద ఉండే దురభిప్రాయాన్ని తొలగించాలని నా 20 సంవత్సరాల సర్వీసులో ఎంతో ప్రయత్నించాను. కానీ అంతగా ఫలించలేదు. మేము ప్రజలకు వ్యతిరేకులమని, అన్యాయంగా అధికారాన్ని చెలాయించే ఆఫీసర్లమని ఎందుకో ప్రజల్లో ఒక దురభిప్రాయం పేరుకుపోయింది. యథార్థానికి అది ధర్మం కాదు. మేము కూడా ప్రజా స్నేహితులమని, ప్రజా సేవకులమని పబ్లిక్ గుర్తుంచుకోవాలి. మీ సహకారం, మీ విశ్వాసం లేకపోతే మేము చేయగలిగింది ఏమీ లేదు. ప్రజలు, పోలీసులు కలిసిమెలిసి ప్రవర్తిస్తే ఈనాడు దేశంలో జరుగుతున్న అత్యాచారాలు, నేరాలు, ఘోరాలు అచిరకాలంలోనే అరికట్టవచ్చు. మమ్మల్ని అపార్థం చేసుకోకుండా మాతో సహకరించి మా ధర్మాన్ని మేము నిర్వర్తించుకునే అవకాశాన్ని కల్పించి దేశాభ్యుదయానికి తోడ్పడతారని విశ్వసిస్తూ ఇంతటితో విరమిస్తున్నాను. పట్టు పట్టరాదు, పట్టు పట్టరాదు, పట్టి విడవరాదు, పట్టి విడువరాదు. నాన్న నాన్న ఇంకా నిద్రపోలేదామా? నిద్రపోలా? మీరు వచ్చి జోకొట్టంటే ఎలా నిద్రపోతుంది? బాగా అలవాటు చేశానండి. లక్ష్మి, మోహన్ ఫోన్ చేశాడా? లేదు, ఇంకా చదువుతూనే ఉన్నాడు. భోజనానికి రావయ్యా అంటే అన్నయ్య రాని వదిన అంటాడు. పోనీలే, చదువుకొని, బాగా చదువుకొని. ఇది 1, 2, 3 మోహన్ స్కూల్ ఫీజు. మరి ఇంటి ఫీజుకు? రూపాయి చిల్లర మిగిలింది, సరిపోతుందో లేదో. అదే సరిపోతుందిలేండి. ఏమో, ఏం సరిపోతుందో. దేవుడిచ్చినంతలో లేదనకుండా పొదుపుగా సంసారం దిద్దుకొస్తున్నా. నువ్వు నిజంగా దేవత. మోహన్ తమ్ముడు వచ్చావన్నయ్య? ఇదిగో ఈ ప్యాంట్ తొడుక్కో. కొత్త పంటలో కొన్నావా? తొడుక్కోరంటుంటే ఇప్పుడు ఎందుకన్నాయా? ఎందుకంటే ఈ డ్రెస్ ఇది ఉన్నాయిగా. ఏమన్నాయి? ఉన్నాయి ఒక దత్త బట్టలు, అదే ఉతుక్కోవటం, తొడుక్కోవటం. ఇలా ఉతుక్కోవటంతో కాలం అంతా అయిపోతే మరి ఎప్పుడు చదువుతావా?
యూనివర్సిటీలో ఫస్ట్ ఎలా పాస్ అవుతావురా? అన్నయ్య ఎప్పుడు నా గురించి నా చదువు గురించే గాని నీ గురించి ఒక్కనాడే ఆలోచించావన్నయ్య. ఏమిటి ఆలోచించేది? ఏమిటేమిటన్నయ్య, పొద్దు పొడవకు ముందు పోతావు, అర్ధరాత్రి దాకా కష్టపడతావు, ఎండా వాన తిండి తిప్పలు ఏమి చూసుకో. రేపొద్దున నీ ఆరోగ్యం దెబ్బతిందంటే వదిలికి ఏం సమాధానం చెప్పగలనన్నయ్య? ఇదిగో ఇప్పుడే చెప్తున్నాను, రేపటి నుంచి నువ్వు రోజుకి 6-7 గంటల కన్నా రిక్షా లాగడానికి వీల్లేదు అంతే. 6-7 గంటల్లో వచ్చే కూలితో ఈ సంసారం ఎలా గడుస్తుంది? నీ చదువు ఎలా సాగుతుంది? అదే చెప్తున్నా అన్నయ్య, రేపటి నుంచి 4 పిల్లలకి ట్యూషన్ చెప్తాను. ఆ డబ్బుతో ఏమిటి నిక్షేపం లాంటి నీ చదువు మానేసుకుని ఇంకోళ్ళు చదువు చెప్తావా? ఒరేయ్, ఇలాంటి వెరి వెరి ఆలోచనలతో నీ బుర్ర పాడు చేసుకోక బుద్ధిగా కూర్చొని శుభ్రంగా చదువుకో. నా తెప్పలు నిబడతాను. అన్నయ్య, నువ్వు ఇలా రాత్రి పగలు కష్టపడి రిక్షా లాగుతుంటే దర్జాగా కూర్చొని తినడానికి నాకు సిగ్గేస్తుంది అన్నయ్య. అరే మోహన్, నువ్వు సుఖపడితే నేను సుఖపడ్డట్టు కాదా? నీకు నాకు బోధన ఏమిటి తమ్ముడు? నువ్వు బాగా చదువుకున్న వృత్తిలోకి వస్తే రిక్షాలాగే నా అనుభవంలో ప్రతిరోజు నా బోటి పేదవాళ్లకు జరిగే అన్యాయాలు ఎన్నో చూస్తున్నాను. ఆ అన్యాయాలను అరికట్టడానికే కదా ప్రభుత్వం పోలీస్ శాఖను ఏర్పాటు చేసింది. నువ్వు బాగా అభివృద్ధిలోకి వచ్చి ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అయితే నా బోటి పేదవాళ్లకు జరిగే అన్యాయాలు ఎదుర్కొని వాళ్ళకి ఎంతో ఉపకారం చేయొచ్చు తమ్ముడు, ఎంతో ఉపకారం చేయొచ్చు. అన్నయ్య, నేనే గనక పోలీస్ ఆఫీసర్ని అయితే తప్పకుండా న్యాయాన్ని ధర్మాన్ని కాపాడతాను. అది నా విధి. అలాగే నిన్ను చదివించి అభివృద్ధిలోకి తీసుకురావటం నా విధి తమ్ముడు. ఏంటి అన్నదమ్ములిద్దరు అంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు? అవతల అన్నం చల్లారిపోతోంది. అన్నం మాటికే లక్ష్మి, చూడు, ఇంతకాలం మోహన్ చదువు పూర్తయ్యాక ఏం చెయ్యాలా అనేది పెద్ద సమస్యగా ఉండిపోయింది. ఇప్పుడు అది తేలిపోయింది. మోహన్ పెద్ద పోలీస్ ఆఫీసర్ అవుతాడు. అన్యాయంగా అధికారం చలాయించడానికి కాదు సుమా, నేను చెప్పించిన చదువు సార్థకం చేయడానికి. అన్న శ్రమజీవి తమ్ముడు, ఆ శ్రమజీవుల కష్ట సుఖాలు గమనించే పోలీస్ ఆఫీసర్ ఏమంటావు? శ్రీరామచంద్ర, ఈ అన్నదమ్ములిద్దరు అలాగే అన్యోన్యంగా ఉండేటట్టు దీవించి నా చేతులు అరిగిపోతున్నాయి. మరో జత కొనుక్కోకూడదు? కొనుక్కోవడమా? ముందు మన వాడు ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ అయిపోతే రోజుకో సూటు బూటు హ్యాటు కొంటాం, వేస్తాం. సర్లేండి, ఎప్పుడు మాట ఎందుకు, ఇప్పుడు పంచె చొక్కా కొనుక్కోండి. కావాలంటే ఈ డబ్బీలోంచి 4 రూపాయలు తీసిస్తాను. మోహన్ చదువు డబ్బీలో నుంచి ఒక్క దమ్మిడి కూడా తీయటానికి వీల్లేదు. ఒకవేళ తీసావో నన్ను చంపుతున్నట్టు. లక్ష్మి, లక్ష్మి, కోపం వచ్చిందా? అంత ఒట్టేసుకోవడం దేనికండి? మీకు ఇష్టం లేని పని నేను చేస్తాను. తప్పే లక్ష్మి, ముందు సాగింది. ఏమి అనుకో. ఇవాళ రానివారేమో మంచి ఖుషీగా ఉన్నారు. అదంతా మా అదృష్టం. ఆటే బిట్టు చేయక అసలు విషయం ఏమిటో చెప్పుదురు. మన ఇంటికి కొద్ది రోజుల్లో కొత్త మనిషి వస్తున్నా. సత్యవరా భగవంతుడా, కరువు అధిక మాసమని మీ పుట్టింటికా నుంచి బంధువుల్ని ఎవరైనా దిగుమతి చేయిస్తున్నావా? సోదరు పరాచికారు. ఆగు 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 ఆగు, చెప్పు చెప్పు. మరి ఇంకా 7-8 మాసాలు పోతే పోతే ఆ వచ్చే బంధువులు ఎవరో మీకే తెలుస్తుంది. లెక్క లెక్క మగపిల్లాడే మగపిల్లాడే. అంతా మీ ఇష్టమేనేమిటి? మరేమిటనుకున్నావు? ఇది లెక్క మజాక. రాధా, మోహన్, ఏమిటో అరుస్తారు? ఆల్ ఇండియా రేడియో లాగా అందరూ వినాలేమిటి? నాన్న ఎందుకు పిలిచానన్నా? అదేనమ్మా, ఈ రోజు నీ పుట్టినరోజు పండగ కదూ, అందుకని
నాన్నగారు నీకేం కావాలని అడుగుతున్నా. పెద్ద బొమ్మ కావాలన్నా. పెద్ద బొమ్మ రావటానికి ఇంకా కొంచెం కాలం పడుతుందమ్మా. ఈలోగా చిన్న బొమ్మ తీసుకొచ్చిస్తా. వదినా నాకు ఇవాళ టెన్నిస్ మ్యాచ్ ఉంది, వచ్చేసరికి కొంచెం ఆలస్యం అవుతుంది. వస్తానయ్యా. లక్ష్మి చూసావా, మన వాడు పెద్ద ఆఫీసర్ లాగా ఎంత దర్జాగా ఉన్నాడో. మోహన్, ఏమిటి మోహన్, ఎప్పుడు ఏదో దీర్ఘంగా ఆలోచిస్తుంటావు? ఏముంది రాని, ఏదో ఊహాలోకంలో గాలిమేడలు కట్టుకుంటూ నాలో నేనే ఆనందిస్తూ కూర్చుంటాను. నీకెప్పుడు ఒంటెత్తనమే. ఒక్క టెన్నిస్ ఆటలోనే నీ ఆలోచనలో ఆనందాల్లో నాకు పార్ట్నర్షిప్ ఇవ్వకూడదు? నువ్వు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నావులేవో నాకు తెలియద్దా రాని. మోహన్, ఇంతేనా నువ్వు నన్ను అర్థం చేసుకున్నది? అర్థం చేసుకుని మాత్రం ప్రయోజనం ఏంటి రాని? నువ్వా పెద్ద ఆఫీసర్ కూతురు, నేనా పేదవాణ్ణి. చాలే, ఈ పేదరికం పెద్దరికం అనే భేదాలు ప్రేమ కూడా ఆరోపిస్తున్నావా మోహన్? నేను ఆరోపించడం కాదు రాని, మీ పెద్దవాళ్లే ఆరోపిస్తారు. మా నాన్నగారి సంగతి నీకు తెలీదు. నీకు తెలిస్తే అలా మాట్లాడవు. నువ్వే చూస్తావుగా. నీ వెళ్ళు రాని. అప్పుడే వెళ్తున్నావు? మరి మ్యాచ్ అయిపోయిందిగా. మ్యాచ్ అయిపోయింది, కానీ ప్రైజ్ మండి కలుస్తున్నప్పుడు. నిజంగా? ఏం బావా అలా విచారంగా కూర్చున్నావు? అక్క ఏమైనా చేసుకుంది ఏమిటి? ఊరుకో బావ, ఎప్పుడు పరాచకాలైనా ఇవాళ ఒక్క పైసా కూడా బోని కాలేదు. మనకి డబ్బు అవసరం ఉన్నప్పుడు ఒక్క కాణి కూడా దొరకదు బావ. కష్టమాను స్టాండ్ లో కూర్చుంటే ఎలా? కాస్త ఆ వీధి వీధి తిరగాలి. తిరుగుతూనే ఉన్నాను బావ. ఇవాళ రాత పుట్టినరోజు. ఒక్క బొమ్మ తెచ్చిపెట్టమని అడిగింది. ఆ చిన్న బిడ్డ పూర్తి తీర్చలేని చిన్న బ్రతికైపోయింది బావ. మీ అక్కయ్యకి ఎన్నో ఆశలు పెట్టారు, చివరకు ఏమీ తీర్చలేకపోయాను. కష్టాలే పంచిపెట్టాను బావ. ఏం గురు అలా విచారంగా ఉన్నావే? అవి ఏం లేదు. అలా చార్మినార్ దగ్గరికి వెళ్దాం పా, ఏదో ఛాన్స్ దొరుకుతుంది. జరా పోదాం పదా, వస్తా. రావేనా చెలియా చెలియా, నా జీవన నవమాధురి నీవే. రావేనా చెలియా, నీ చిరునవ్వు. ఏంటి లక్ష్మణస్వాముల వారు ఈ రోజు చాలా హుషారుగా ఉన్నారు? ఏం లేదు వదినా. ఏమీ లేకపోతే ఆ కూని రాగాలు ఎందుకు వస్తాయి? అంటే ఏం ఊసిపోకపోతే ఏవో భావగీతాలంటే పాటలు వాటంతా అదే వస్తాయి వదినా. ఆ పాటలతో పాటు కొద్దిగా సిగ్గులు చిరునవ్వులు కూడా వస్తుంటాయా? బాగుంది వదినా నీ క్రాస్ ఎగ్జామినేషన్. నీ కాలేజ్ ఎగ్జామినేషన్స్ దగ్గరకు వస్తున్నాయి, కాస్త జాగ్రత్తగా చదువుకో. ఈ కూని రాగాలు పులుకులు ఇవన్నీ ప్రేమ కలాపంలో పడితే తప్ప ఊరికే రావులే. పోవదా, ఇలాంటి మాటలన్నా ఉంటే అసలు నేను అన్నం తిన్న చెప్తున్నాను. ఆకలి లేకపోవడం కూడా ఆ లక్షణంలోదేలే. నా దగ్గర దాపరికి ఎందుకు బాబు, నాకన్నీ తెలుసు. చూడు, ఇలాంటి తెలిసి తెలియని చిక్కుల్లో పడితే తర్వాత అవస్థ పడతాం. అనుభవించిన దాని గనక చెబుతున్నాను, విను నాయన. అందుకు ఇప్పుడు విచారిస్తున్నావు వదినా? విచారం కాక ఏముంది నాయన, ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. పెనిమిటిని ఎన్ని బాధలు పెడుతున్నాను చూడు. నన్ను బిడ్డను పోషించడానికే కదా రాత్రనక పగలనక గొడ్డులా రిక్షా లాగి నానా అవస్థ పడుతున్నారు. ఆయన స్థితి చూస్తుంటే నా గుండె తరుక్కుపోతుంది. నేనేం చేయని చెప్పదురా. ఈ రిక్షా లాగడం మానేసి ఇంకో పని ఏదైనా చూసుకోమని అన్నయ్యతో 1000 సార్లు చెప్పాను. వింటేనా? వినరు బాబు, వినరు. ఆయన జీవిత సమరంలో హోరాహోరీగా పోరాడటమే నేర్చుకున్నారు గాని భయపడి పారిపోవడం ఎన్నటికీ అంగీకరించారు. అన్నయ్య తత్వమే అదొదినా. దేవుడు ప్రత్యక్షమైందా? దొంగ పని మానేస్తాట త్వరగా. ముందు డబ్బులు పొరపాటు మళ్ళీ చేతిలో డబ్బులు పడగానే జేబులు కూడా అలవాటు కదా. ఈ పొరపాట్ల అలవాటు నా దగ్గర చూపించాలంటే చివరికి వెళ్తాం. ఎందుకు నువ్వు తోట పెట్టడం తినవను?
ఏమండి మిమ్మల్ని మా అయ్యగారు వెంటనే తీసుకురమ్మన్నారు, కారు పంపించారు. ఉదయం వస్తాం. అదేనమ్మా మా లక్కీ స్టార్ కార్నివాల్ ప్రొపరేటర్. చూసావా, నా కోసం పెద్ద పెద్దలంతా ఎలా కార్లు పంపించేస్తున్నారు. రోజు రోజుకి నా అంతా తెలా పెరిగిపోతుంది చూడు. మీకంటే లోటు అయిపోయింది. ఉదయం వస్తాం. లోపల జాగ్రత్తలు అంతా కేటిగానే ఉన్నారు చుట్టుపక్కల. హలో బేబీ, హౌ డు యు డు? నీ హెడ్ రబ్బర్డు. గుడ్ మార్నింగ్ సార్ గారు. అదేమిటి సార్ గారు, మీ బలవంతం నాన్న చూపించేస్తున్నారు? ఎవడాను? అదేమిటి సార్ గారు, నేనెవరో తెలియకపోతే నన్ను ప్రేమించారు సార్ గారు? అది తెలుసుకోవటానికే తెలుగు. అయితే చెప్తాను వినమ్మా పిన్నమ్మ. రేయ్, ఈ నగరాలు మానేసి అయ్యగారితో చెప్పరా. నీ పేరేమిటి? మిస్టర్ మోరిస్. మోరిస్, మొన్న రైల్వే స్టేషన్ నుంచి నిన్ను పోలీసులు ఎందుకు తీసుకెళ్తున్నారు? అదా సార్ గారు, మాకు చాలా స్నేహం సార్ గారు. మాకు చాలా స్నేహం. వాళ్ళని చూడకుండా నేను ఉండలేను, నన్ను చూడకుండా వాళ్ళు ఉండరు. నేను ఎప్పుడైనా వాళ్ళ కంట కనబడితే చిన్నగా పట్టుకెళ్ళిపోతారు సార్ గారు. నేనంటే అంత ప్రేమ వాళ్ళకి. సరే, ఆ రోజు పోలీస్ స్టేషన్కి ఎందుకు వెళ్ళావు? ఓహో అదే సార్ గారు, నేను చాలా పని మీద ఫస్ట్ క్లాస్ లో వెళ్తున్నాను సార్ గారు. అదే నా బెస్ట్ డే అండ్ వరస్ట్ డే కూడా. నా అదృష్టం ఉంది, అందులో ఒక మార్వాడి ట్రావెల్ చేస్తున్నాడు. ఎవరు దొంగ దూరి దమ్మని మంది కాల్చేశాడు సార్ గారు. నా ధైర్యం ఉంది బలకేం దూరాను. పులిగా అంతా వచ్చారు, నన్ను పట్టారు, అసలు విడిచిపెట్టారు సార్ గారు. అయితే మళ్ళీ నిన్ను ఎందుకు వదిలేస్తారు? నా పెద్ద మంది తరహా చూచి. ఆ దొంగ నువ్వు చూసావా? ఓ చూచానండి. ఈసారి వాడిని చూస్తే మళ్ళీ పోల్చగలవా? మొఖాన్ని ముసుగు పెట్టుకుంటే నేను ఎలా పోతానండి? అదే పోలీసులు కూడా వాళ్ళని సతాయించారు. ఇదిగో మోరిస్, ఆ సేటు మాకు చాలా కావాల్సిన వాడు. నువ్వు ఆ దొంగను గుర్తుపట్టి పోలీసుల కంటే ముందు మాతో చెప్పు, నీకు మంచి బహుమానం ఇప్పిస్తాను. అలాగే సార్ గారు. హలో మిస్ బేబీ. ఓ మొన్న కార్నివాల్ డాన్స్ చేశాను, కళ్ళు జిగేయమన్నాయి. జాగ్రత్త, జల్ల కొట్టానంటే తెలుసు సార్ గారు. సార్ గారు అనుమానం తీరిపోయింది. జయశ్రీ, వాడు నన్ను గుర్తుపట్టలేదు. వెరీ గుడ్. నేను చెప్పిన ప్లాన్ అంతా గుర్తుందా? రెడీ. రెడీ, కమాన్ లెట్స్ గో. ఏ రిక్షా, రిక్షా బాబు, ఇక్కడే ఉంది, ఇప్పుడే వస్తుంది. పాపా, వెలే వెలే బొమ్మలు, మంచి బొమ్మలు, రతుల బొమ్మలు. ఇవాళ మా అమ్మాయికి పుట్టినరోజు. ఒక బొమ్మ బహుమానం అడిగి, దీని ఖరీదంతా రూపాయలరా. సరే, ఒక పెద్ద ఖాతా దొరికింది. వాళ్ళు ఇవ్వగానే డబ్బు ఇచ్చి తీసుకెళ్తాను. ఆ పక్కన పెట్టాను. డబ్బు ఎక్కడికి పోతుంది? నువ్వు మా పక్కింటి వాడేగా, చేతిలోకి వచ్చినప్పుడు ఇది కానీ పర్వాలేదు, పట్టుకెళ్ళి. ఇంకోటి చూపండి. అలాగే ఫస్ట్ క్లాస్. దీని ఖరీదంతా 3,000 రూపాయలమ్మా. రియల్ డైమండ్స్ అమ్మా ఇది. ఇంకా వేరే డిజైన్స్ ఉన్నాయా?
మేము నవాబులకి మహారాజులకి జమీందారులకి సప్లై చేసేవాళ్ళమ్మా. మాది గ్యారంటీ వ్యాపారం అంటే నమ్మండి, ఇది మీకు తప్పకుండా నచ్చి తీరుతుంది. దీని ఖరీదంతా? తమ దగ్గర పేరు 3500 అండి. ముందు ఇది చూడండి. నమస్కారం అండి, తమకేం కావాలి? ఇవన్నీ ఇవన్నీ కొన్నాను. ఆ కొట్టుకుంటే కిరాయి డబ్బులు ఇప్పించండి బాబు. ముందు పద. మీతో పాటు రోడ్లను తిరగను బాబు. ఇవాళ మా అమ్మాయి పుట్టినరోజు పండుగ. ఈ బొమ్మ కూడా డబ్బు నీగా ఎత్తారు. పదా ఇంత జోరుగా పరిగెడుతున్నావు ఎక్కడికి? అబ్బే, ఆ దొంగలు నన్ను వెంబడిస్తున్నారో ఏమో అని భయపడిపోయాను. ఓహో, ఇంతకు వాళ్ళు పట్టుబడ్డారా? లేదు, ఎలాగో కళ్ళు గప్పి తప్పించుకు పారిపోయారు. నువ్వు ఒకసారి పోలీస్ స్టేషన్ రావాలి. నేనా? ఎందుకు? నీ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవాలి. కుమార్, జైశ్రీ బాబు, నేను కమాన్ మ్యాన్. ఇప్పటికీ పొద్దుపోయింది బాబు. నా కిరాయి డబ్బులు ఇప్పించండి బాబు, వెళ్ళిపోతాను. ఇచ్చిందాకా తొందరట్రా. నాకు ఇచ్చేది. ఎస్ బాస్. అసలు బీదాలి బాబు, నీ కాళ్ళకి ఏమిటో పొగరు నొక్కరం అతి ఇక్కడ పెట్టు. పెడతా బాబు. వాడు ప్రాణాలతో తప్పించుకుపోయాడా? నీ ప్రాణాలు తక్కువ. వెళ్ళు. ఎస్ బాస్. మనిషిని తెంచి హాస్పిటల్ పంపించండి. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream.
ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.